తెలుగుదేశం పార్టీకి ఈ వేదిక ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. అచ్చెన్నాయుడు గారు మరి మిమ్మల్ని దద్దమ్మ నాయుడు అంటే సరిపోతుందా? ఈ రోజు నుండి మీరే అన్నారు దద్దమ్మ అంటే బుద్ధు పదం కాదని. దద్దమ్మ అంటే బుద్ధు పదము, బుద్ధు పదం కాదు అన్నంత స్థితిలో ఇవాళ మీరు ఉన్నారంటే ఎర్రమనాయుడు గారు ఈరోజు బాధపడతారు. అచ్చెన్నాయుడు గారు మంత్రి పదవిగా ఉండి మంత్రిగా మీరు ఆ మంత్రి పదవికి వన్నె తీసుకురావాలి తప్ప మీకు నోరుంది కదా, మీరు అధికారంలో ఉన్నారు కదా అని మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు పేరితే ఊరుకునే ప్రసక్తి లేదు. దద్దమ్మని సంబోధించి అసలు దద్దమ్మని సంబోధించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మా బొత్స సత్యబాబన్న ఏ సందర్భంలో మాట్లాడుతుంటే మీరు అన్నారు, ఆ ముందు రోజు అసెంబ్లీలో డిఎస్సి మీద చర్చ పెట్టి అసెంబ్లీలో దాన్నే మీరు ప్రధాన అంశంగా మీరు పెట్టుకొని చర్చించి మాట్లాడి మీరు తీర్మానం చేసుకున్నారు. అంటే అక్కడ మీకు మెజార్టీ ఉంది కాబట్టి ఆ డిఎస్సిని అక్కడ చర్చ పెట్టుకొని మీరు అక్కడ ప్రతిపక్షం అడిగే వాళ్ళు లేరని మీరు సమర్థించుకున్నారు. అదే మరుసటి రోజు కౌన్సిల్లో మీరు డిఎస్సి మీద చర్చక్కర్లేదు, మిగతా అంశాల మీద చర్చ పెడతామని అన్న సందర్భంలో మా అపోజిషన్ లీడర్ బొత్స సత్యబాబు గారు స్పందించారు. చర్చ డిఎస్సి మీద జరగాలన్నారు. మరి ఎందుకు మీకు జరపలేని దద్దమ్మలైతే మీరు సిబిఐ ఎంక్వైరీ వేయలేని పరిస్థితి మీకుంటే సిబిఐ ఎంక్వైరీ మీరు వేయలేరు. డిఎస్సి మీద మీకు విచారణ అక్కర్లేదు. మీ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిని రాజీనామా చేయించలేరు. చాతగానని చెప్పండి. అంతేగాని పెద్దల సభలో అపోజిషన్ లీడర్ని దద్దమ్మని మీరు సంబోధించి మీ మంత్రి పదవికి అనర్హులు. మీరు మీకేమాత్రం నైతిక విలువలుంటే అన్కండిషనల్ గా మీరు ఇవాళ అచ్చెన్నాయుడు గారికి ఇవాళ మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి మీరు